చూడండి రాళ్ళ కాలువలో రాళ్ళు చూడండి ఎట్లున్నాయో వెరైటీగా. అయ్యో గుండు చూడు ఎట్లా తగులుకున్నదా గుండ్రాయ్యా ఎన్ని కేలు ఉంటుంది అది కృష్ణ ఆ గుండు చూడు కింద కొట్టు పడుతున్నావు అన్ని బ్యాలెన్స్ చూద్దాం మా కృష్ణ రాయిని పడకూడదు చూద్దాం యో కొట్టేసారు బా అబ్బో యో కృష్ణ 20 కేల పైన ఉంటుంది ఆ గుండె ఎత్తదాన్ని ఎంత చూద్దామా ఎత్తగల చూద్దామా ఈ గుండు అక్కడి బాహుబలి గుండు ఎత్తిండి గుండె బాహుబలి ఒట్టి లాగింది ఏంది బా మళ్ళా చెప్పు నువ్విందేది ఏమన్నావా హైలైట్ అవుతుంది మా డైలాగ్లో ముందర ఏమన్నదిరా అది ఉండకూడదా మరి ఇట్లా ఉండకూడదా కట్ చేసి కుదిరి ఎక్కువ ఉండదు లేడీస్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఒక సరికొత్త వీడియో కోసం ఈరోజు ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాము. అది ఏమిటంటే ఇది మన తిరుపతి జిల్లా తిరుపతి నుండి ఒక 10 కిలోమీటర్ల దూరం ఉన్న కర్కంబాడి పక్కన ఉన్న దొడ్లమిట్ట ప్రాంతంలో ఒక రిజర్వాయర్ ఉంది, మల్లెముడుగు రిజర్వాయరు. అక్కడ మొత్తం రాళ్ళు గుట్టలు ఉంటాయి. ఆ రాళ్ళు ఏమిరా అనుకుంటున్నారా? మామూలు రాయలసీమ కాబట్టి రతనాలసీమ అంటారు అనే ఉద్దేశంతోనే ఎక్కడో వజ్రాలు అవన్నీ దొరుకుతున్నాయి కదా, ఇక్కడ కూడా దొరకవా అనే ఒక ఆలోచనతో వీడియో చేయడం జరిగింది. దొరికితే లేకుంటే లేదు, కానీ వెళ్తున్నాము రాళ్ళు ఎట్లుంటాయని చూడడానికి. చూడండి ఫ్రెండ్స్. ఉన్నది కదా ఉన్నది కృష్ణ లేదంటే ఎట్లా పదా నేరు బస్ అయితే ఇది ముందు ఉంటుండే రోడ్డు అంటే కొత్తగా బ్రిడ్జ్ అయిన వాళ్ళు కట్ చేయనంటావా? సరే బాగా వెనక్కి బాగా. అప్పటికి నా ఫ్రెండ్ చెప్తూనే ఉన్నాడు ఇక్కడ దారి లేదు, మళ్ళీ ఇక్కడే వెళ్ళని చెప్పాడు. నేను ఎప్పుడో వచ్చాను కదా దారి ఉన్నది అనుకున్నాను. నా ఫ్రెండ్ చెప్పింది నిజమైంది. దారి మళ్లింపు జరిగింది. అక్కడ రైల్వే ట్రాక్ కట్ చేసి ఇక్కడ ఈ బ్రిడ్జి కానీ వెళ్ళేట్టుగా పెట్టారు దారి. లోపల వెళ్ళిపోతుంది లోపలికి. హాయ్ లెఫ్ట్ పోని పైకి ఎక్కించే బండి. ఇది కడప రేణిగుంట మెయిన్ రహదారి. మొత్తం ఏ వెహికల్స్ వస్తూ ఉంటాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ. దారిలో రోడ్డు పక్కన షార్ట్లు చూశాడు మా కృష్ణ. 2 షార్ట్లు అయితే కొనుక్కుందామని ఆగాడు. వాళ్ళతో బేరమాడి 2 షార్ట్లు తీసుకోవడం జరిగింది. వాళ్ళతో బేరమాడి ఆడి ఇంక నీకోసం అదే పనికి కొట్టాలైతే డిజైన్గా ఉండదు చూసినా ఉంటే అన్ని ప్లెయిన్ ఉండదు.
మాట్లాడి కనీసం 15 నిమిషాలు మాట్లాడి 2 షాట్లు తీసుకున్నాడు. ఇంకా కొందాం అనుకున్నాడు, కానీ ఆయన సైజు తగ్గట్టు ఇంకా దొరకలేదు. ఇక్కడ ఉండేవి 2 సెట్ అయినాయి, కొలత వేసుకుంటున్నాడు. ఇంకా ఉన్నాయేమని చూద్దామని సైజుకి. ఎంత ప్రయత్నించైతే ఆయన కొలతగా దొరకలేదు ఇక్కడ. ఫైనల్గా ఇది ఒకటి తీసుకుందాం అనుకున్నాడు. దసరా బుల్లోడు సట్లా ఉంది, కింద కామెడీ చేసేకలకి దాన్ని వాపస్ తీసుకున్నాడు. మొత్తానికైతే ఒక 2 షాట్లు ఫైనల్ తీసుకొని బయలుదేరేసాం. చూడియా 3 సైజులు కృష్ణ 32 చూడియా పైనయా ఏందా మనిషి ఆడ చూడియారా వీడియోలా. అదే ఆయన ఎప్పుడు చూపిస్తుంటే ఏడ చూస్తాను. చూశాడు చూస్తూనే ఉన్నాడు. ఆ పక్క ఈ పక్క రైలు వేస్తూనే ఉన్నాడు. ముందు ఏవైతే 2 సెలెక్షన్ చేశాడో మళ్ళీ అవే లాస్ట్ తీసుకున్నాడు. చూడండి, లాస్ట్లో తమాషాగా ఉంటుంది. కింద మీద కింద వేసి చూసి ఏవి నచ్చలని చూసి లాస్ట్కి ఆ 2 డైర్లే కొనుక్కున్నాడు. లాస్ట్కి 15 నిమిషాలు టైం వేస్ట్ చేసాడు అనవసరంగా. ఆ సైజులు ఉంటాయి కదా, చూస్తాడు పెడతాడు. ఫైనల్గా 2 డైర్లే కొనుక్కున్నారు లాస్ట్లో, ఇంకేం చేసేది లేక. మా అక్క కొడుకి సెల్లు అంతే రోడ్డు పద. వచ్చి నా పక్కన పడుకోవచ్చు. సైడ్గా పోనీ. పొట్టేలా గొర్రె కొమ్ములు రావా? గొర్రె ఎందుకు రావుతా? గొర్రె కూడా ఉన్నాయి. పొట్టేలా ఇవి గొర్రెకి కొమ్ములు వచ్చినాయంటవా? మరి ఈయనెవరు గొర్రె పని గెస్ట్ ఉన్నారు, అందుకు కొమ్ములు వచ్చినాయా? పొట్టేళ్ళు అన్నీ ఉన్నదా? పొట్టేళ్ళు అన్నీ ఉన్నాయి. మొత్తానికి స్పాట్ చేరుకున్నాము. మా ఫ్రెండ్ రాళ్ళను చూసేకలకి ఉత్సాహం ఆపుకోలేకపోయినాడు. రాళ్ళతో సానపట్టినాడు, యుద్ధం చేసినాడు. ఇంకా బాబు ఆకలి ఎత్తుకునింది. పదయ్య తినొచ్చి మిగతా వీడియో చేద్దాం అనేసి ఇంకా బయలుదేరమన్నాడు. వీడియో అక్కడ పోయి తినొచ్చి మళ్ళీ పూర్తి వీడియో మీకు చూపిస్తాను చూడండి. రుద్దు ఏం కృష్ణ ఏం చూస్తున్నావు? ఏం ఆకలేస్తుందా? అన్నం తిందోరా? అన్నం తిందోరా? దీనికంటే ఫుడ్ వేరే ఏం లేదు. ఏమిది? చింతపూలు బాగుంటుందా అన్నానికి? అన్నం బాగుంటుంది. ఆకలి తొట్టలు ఆకులు తినేస్తున్నావు కృష్ణ. ఆకలి తొట్టలు ఆకులు తినేస్తున్నావు. బెట్ట మేకమేమి నువ్వేనా? ప్రకృతి చిన్నతనం బాల్యతనం గుర్తొస్తుందా? ఇలాంటివన్నీ స్కూల్కి వెళ్ళేటప్పుడు బాగా తినేవాళ్ళం. ఇదే బాగుంది. ఏం కృష్ణ నేను అంత బిన్న తింటానే ఉండవా? సంగడి తినేసిన, కుస్కా తినేసిన, ఏదైనా ఓపికనే తినాలి. ఎంత ఓపిక?
నేను టక్కడక్క తినేస్తే ఆకలి ఆకలి అన్నావు నాకన్నా ముందు నువ్వే లేట్ తింటాను నేనే తినేసి పోయినా కూడా పోయింది కదా కొద్దిలే కొద్దిగా. మొత్తానికైతే భోజనం చేసాము. ఇంకా రాళ్ళ సంగతి చూద్దాం, ఇంకా రాళ్ళు ఎట్లా చూద్దాని ఇంకా బయలుదేరాము. లోపలికి మొత్తం వీడియోస్ మొత్తం చూపిస్తాను చూడండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అర్థం తెల్లరాయి అది ఎందుకు నాకు అప్పుడే డౌట్ వచ్చింది. అర్థం చూడు ఆడ గుట్ట పైన రాయి ఉన్నా చూడు రౌండ్గా ఉన్నది ఏని పనికి బా కత్తి మారిపోయింది కృష్ణ పడేసలేదండి. ఊయమ్మో ఇదేంది ఇదే కత్తి మారి బో తెగిపోతుంది బో కాలు. నేను అడిగింది ఈ రాయి గురించి అప్పుడు వచ్చిన చూసిన ఈ రాయి అదే చూడు ఏం రాయో మళ్ళీ రౌండ్గా ఉన్నది. కత్తు నూరుకోవచ్చు దానిపైన వాయిస్ మళ్ళీ గట్టిని చెప్పాలి ఏం చెప్తున్నావు. పచ్చడి నూరుకునే కోసమా? ఈ లోపల మా ఫ్రెండ్ ఒక రాయి చూపించాడు రౌండ్గా ఉందనేసి, అది మీరు చూశారు చూడండి. ఇక్కడ ఏదో కృష్ణ నీళ్ళు చెమ్మ వస్తుంది చూడు కృష్ణ. అక్కడ చేపలు ఉన్నాయి కృష్ణ లేవన్నాను చూడు. ఇందో చిన్న పిల్లలు ఉన్నాయి చూడు. లోపల చూసాం కదా అవే సూర్యగ్రహణం పడితే ఆ దబ్బరేకులు మన పురోహితులు ఇంటికి ఇస్తారే గ్రహణం పడకుండా మనకు పట్టకుండా అవే ఈ దెబ్బలండి. చూడండి ఇక్కడ ఉన్నాయి కూడా. మా ఫ్రెండ్ ఏదో చూపిస్తారు చూద్దాం. ఏం కృష్ణ అవి ఏంది పువ్వులు కాసే ఎందుకు? ముదిరాక వయసు అయింది. ఓహో ఇట్లా పువ్వు వచ్చేస్తుందా? దర్భ ముదిరినాక ఇట్లా పువ్వులు వస్తాయంటండి. చెరుకు తోటలో వస్తూ ఉంటే ఒక రాయికి ఒక రాయి సంబంధం ఉండదు. ఎక్కడ అడుగు పెట్టినా చాలా జాగ్రత్త చూసుకుంటూ వేయాలి. లేదంటే మనం ఎక్కడ పడతామో ఎక్కడ వెళ్తామో మనకే తెలియదు. చూడండి రాళ్ళు ఎట్టున్నాయి మొత్తం. ఈ కృష్ణ ఒకడు కనిపిస్తాడు మళ్ళీ వెంటనే మాయమైపోతాడు. ఎక్కడ పోయినాడో ఎక్కడ పోయి పెట్టుకుని చూస్తే మనిషి అయితే కనబడలే. ఇక్కడ ఉన్నాడు. ఎక్కడ చేపలు పడితే అక్కడ మా కృష్ణకి చేపలు ఉండే ప్రాణం. ఎక్కడ చేపలు నాకు వాలిపోతాడు ముందు పోయి అక్కడ. ఏం కృష్ణ చేపలు చూస్తున్నావా? ఏం బలి పిచ్చి నీకు చేపలు అంటే. ఉన్నాయి చూడు చేపలు ఉన్నాయి లోపల దుక్కి పెట్టాయి. ఇక్కడ చూడు ఎన్ని ఉన్నాయి చూడు. రాతి గురుకులా ఏం పేర్లు పెడతాయి చేపలు? నీకే తెలుసు పేర్లు చేపల పేర్లు అంతా. చూడా మామూలుగా బురదలో అంతా ఉండొచ్చు మాత్రమే. మళ్ళా ఎట్లుంటాయి చేపలు? తెల్లగా ఉంటాయా? ఒకటి ఎత్తుకో చేప ఒకటి చూద్దాం. ఒకటి ఎత్తుకు కృష్ణ వాళ్ళ దగ్గర ఇచ్చేయి మళ్ళీ. చూపియా బొంబాయి చేప. ఆ బొంబాయి చేప కదా ఇవి పరిగి మారు ఉంటాయి కదా. రాతి కొరికి అంటే రాతి కొరికి కొరమీన మారు ఉన్నాయి కృష్ణ. బాగా పెట్టుకో చూపి. రెండు చేతులు పెట్టి చూపి బాగా నీట్గా. నువ్వు అట్ట పట్టుకుని మాకు కనబడలే వీడియోలో. అదే వద్దు నేను నీకు ఇట్లా రెండు చేతులు అటు పట్టుకుని జీలో పట్టుకుని అట్ట పట్టుకో చూడు ఒకసారి. అట్లా చూపించాలి వీడియో. ఆ చేతి కూడా పట్టుకో. రెండు చేతులు ఏమిది ఒక నిమిషం. ఓకే ఇట్లా ముఖం కూడా చూపివా? తొక్క చూపిస్తాను. అట్లా పట్టుకోవాలి చేపలు. ఎప్పుడైనా వాళ్ళు ఫిషర్మెన్ మళ్ళీ అన్నిట్లో ముఖ్యంగా ఫిష్ చేప అని పరిగెడతారు. ఓకే ఇవే రాతి ఇట్లుంటాయి ఇవే. నేను కొరమని అనుకున్నా గబాన్ చూసి. ఇచ్చే అన్నోళ్ళకి ఇచ్చేవు. పద మనకి ఇంకా వీడియో. ఇంత దూరం వచ్చినా కానీ మేము అనుకున్న రాయి అంటూ ఒకటి దొరకలే. నెక్స్ట్ ఇంకొక పక్క ఉంది.
అక్కడ పోయి చూద్దాము, ఏమైనా కొత్తగా వింతగా రాళ్ళు కనిపిస్తాయని ప్రయత్నం చేస్తాము. పాము ఎండిపోయింది కృష్ణ. ఏం పాము అంటావు? నీళ్ళ పాము జరగబోతుంది. రాయి ఏంది, రాయితో కొట్టేసినారా ఎట్లా అది చచ్చిపోయింది? రాయితో కొట్టి చంపేసి ఉంటారా? కానీ ఇంకేం రా పోదాం ఇంకా పోవాలి ఇంకా. ఆ రాళ్ళు లేదా అవే గుండ్రాలు, అదే ప్రత్యేకం. మొత్తానికైతే ఫైనల్ స్పాట్కి అయితే వచ్చేసాము. ఇదే మనం పైనుంచి చూసిన రాళ్ళ గుట్ట. దీంట్లో చూడాలా ఏమైనా రాళ్ళు ఏమైనా విలువైన దొరుకుతాయని చూద్దాము. అదే చూడు, వెరైటీ కనిపి చూడు. ఇన్ని రాళ్ళు నీకు వెరైటీ కనబడదా? చూడు. మన ఫ్రెండ్ ఒక రాయి తెస్తున్నాడు, మంచి రాయి, మనకి వెరైటీ చూపించడానికి కోసం. ఆ రాయి ఎట్లుంటుందో చూద్దాము. ఏదైనా వెరైటీ దొరికి చూపిస్తాడు. వజ్రాలు ఉంటాయి కృష్ణ ఇక్కడ. వజ్రాలు దొరకొచ్చా దీంట్లోనా, రాళ్ళలోనా? ఇది రాయలసీమ, రత్నాలసీమ కదా, ఎక్కడెక్కడో వజ్రాలు ఇక్కడ దొరకమంటావా? ఏంది రాయి మరక గొల్ల ఉన్నది? అది నల్లగుండు అంటారు దాన్ని. ఏమంటారు? నల్లగుండు. నల్లగుండా? ఏ చాలా స్ట్రాంగ్ ఇది, రఫ్గా ఉండదు ఏదో. వేస్తాను పొగలు కూడా పొగలు, ఎంత స్పీడ్గా వేసిన పొగలు చూడి. అబ్బో, అదే మరి ఈ రాయి వేస్తాను చూడే, పుట్టుకుని పగిలిపోతుంది. ఏ రాయి? నేను ఎదుర్కొన్న సమయం నాకు తగలబోతుంది అయ్యా. ఎస్, కరెక్ట్. ఆ రాయికి ఈ రాయికి డిఫరెన్స్ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక రాయికి ఉన్న పవరు. ఆ రాయి వేస్తే పగలలేదు, కానీ ఇంకొక రాయి ఎత్తి మా ఫ్రెండ్ ఎత్తి కొడితే 4 ముక్కలు అయింది. చూడండి, ఒక రాయికి సంబంధం లేదు. గట్టిగా ఉన్నాయి, మెత్తగా ఉన్నాయి రాళ్ళు. ఇంకొకటి రాయి పడ్డాన్ని చూద్దాం, మా ఫ్రెండ్ చూపిస్తున్నాడు, చూద్దాము. ఏదో రాయలు ఉన్నాయి. కోడిగుడ్డు మరి ఉన్నది. కోడిగుడ్డ? కోడిగుడ్డే, నాటుకోడి గుడ్డు రాయి. ఒక విచిత్రమైన కనబడాలి కృష్ణ మనకి. ఇక్కడికి వచ్చినాక, ఇంత దూరం వచ్చినందుకు ఒక విచిత్రమైన ప్రజలు చూపించాలి, ఏదైనా ఒకటి విచిత్రంగా. కోడిగుడ్డు రాయి. అదే ఒళ్ళు తోముకునే రాయి మరి ఉన్న చూడది అక్కడ నీ పక్కన. ఇక్కడ 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 కృష్ణ చూడు, అట్లే ఉండలా. అప్పుడు మన ఇంట్లో బాతు ఉండే కృష్ణ ఇట్లాంటివి. ఒళ్ళు తొమ్మిది ఇట్లా రాళ్ళతో ఇట్లా ఇవే కదా, ఒళ్ళు తొమ్మిది రాళ్ళు కదా బాతు ఇంట్లో. అప్పుడప్పుడు సోపులు నిండు రాళ్ళతో. ఇవి కూడా ఇవే అనుకుంటా 3. ఎంత బాగుంది ఒళ్ళు తోముకునే రాయి. ఇంత తోముకుంటే ఎత్తుకోబోదా ఇంటికి, మట్టి కూడా ఉండదు మనకి ఒళ్ళంత తోముకుని. జోలో పెట్టుకో. ఇదో ఏదో వైట్ లెగ్ సోప్ లాగా ఉంటుంది. లక్సా? వైట్ లెగ్ సోప్ ఉంటుంది. లక్స్ సోప్, వైట్ ఇంటర్నేషనల్ లెగ్స్. ఇదే లక్స్ సోపా? బాగా రుద్దుకునే దానికి. అడిగి కొందరు ఉడుములో ఇలాంటి దాంట్లో దొరుకునేస్తాయి. కృష్ణ ఇదో గుహలాగా ఉంది కృష్ణ. ఉడుములు అడిగి ఏంది గుహ మారు ఉన్నదిరా? ఏమున్నాయి కృష్ణ తింటానా? ఇట్లాంటి దాంట్లోనే ఉడుములు కానీ అడవి పందులు కానీ. అడవి పందులు ఉంటాయా? ఉంటాయి. ఓమో స్వామి, ఇదేం స్వామి ఇంత ఎందుకు స్వామి? ఇది కూడా వెరైటీగా ఉన్నాయి రాళ్ళు. చూడ రాళ్ళు గుట్ట, చూడా మట్టి మార్గ రాళ్ళు గుట్ట బలి ఉన్నది వెరైటీగా. నేను అదే అంటాను కదా, వెరైటీగా ఉన్నది గుట్ట. చూడా రాళ్ళు అడు చూడు కృష్ణ, లోపల చూడు కృష్ణ, సేపు కృష్ణ కిందకి పెరగద్దు.
ఇటు కింద చూడరా. ఓ గట్టిగా ఉంది ఆడంతా. ఇటు చూడ లోపల రాళ్ళు అతుక్కుని చూడ, మట్టి కూడా లేదు ఆడ. సిమెంట్ ప్లాస్టిక్ చేసినట్టుగా ఉండదు. ఇది వెరైటీగా ఉన్నది చూడ. ఇవ్వు ఆ గుండు చూడు కింద రౌండ్గా. ఇక్కడ అది కాదు ఏడు చూడు. అవి రావులే, నువ్వు పెరిగిన రావులే. గట్టిగా మట్టి సిమెంట్ మర తుక్కుండా ఇట్లుండే వెరైటీగా. అయ్యో ఆ గుండు చూడు ఎట్లా తగులుకున్నదాడా. గుండ్రాయ ఎన్ని కేలు ఉంటుంది ఇది కృష్ణ? ఆ గుండు చూడు, దీన్ని అంతా బ్యాలెన్స్ చేస్తుంది. ఒక్క రాయి చూడ, అక్కడ చూడు, ఇక్కడ చూడు. ఇది ఆ రాయి, ఇదో గుండ్రాయి. కింద కొట్టు పడుతున్నావు, అన్ని బ్యాలెన్స్ చూద్దాం. మా కృష్ణ రాయిని పడకూడదు చూద్దాం. యో కొట్టేసారు బా. ఆ గుండు తీసుకురా చూద్దాం. అబ్బో ఇదో కృష్ణ 20 కేల పైన ఉంటుంది ఆ గుండె. ఎత్తదాన్ని ఎంత చూద్దామా, ఎత్తగల చూద్దామా. ఈ గుండు అక్కడి బాహుబలి గుండు ఎత్తింది. గుండె బాహుబలి గుండు ఎత్తిందా. ఆయ్ ఎత్తి గుండెబ్బా. ఎయ్ ఒట్టి లాగిందబ్బా. ఇదా ఓ పట్టుకో. ఇదే గుండు. ఇదేంది మా దోసకాయలు మరి ఉన్నాయా? యో దోసకాయలు ఇవా? ఇది ఏందియా? వేసకాయలు ఉండే దోసకాయలు అటు ఉన్నాయా? దోసకాయలు చూడండి అబ్బా, గుండ్లు దోసకాయలు. ఇదో ఆడ పెరిగి వేసినాడు కృష్ణ రాయి. ఈ గుండుని చూడండి, కనీసము అమ్మ 20 కేలు ఉంటుంది ఈ గుండిది. ఆడుంది సపోర్ట్గా. ఇదో ఈ 2 సంబంధంగా ఉండింది, పెరికేసినాడు. దాన్ని ఏదో కొడుతున్నాడు బా. ఏం కొడుతున్నాబా? పనికి వస్తుందా? ఇక్కడ పెట్టు, ఇల్లు తీసుకుని పోదాం. ఇక్కడ పెట్టి ఇల్లు తీసుకుపోదామా? ఇంకేమైనా కనిపెడతాయి కదా. ఇంత వజ్రం ఒకటి పెరిగాయన అమ్ముకుందామా కృష్ణారెడ్డి? ఒక వజ్రం పెరిగి అమ్ముకుందామా? అది బెజ్జరాజు ఎడుంది రూపాయి కూడా రాదు. ఇక్కడ చూడు రాళ్ళు ఉంటాయి, రత్నాల సీమ కదా, రాయలసీమ కదా. నాకేదో దొరికిందా? చూడియా ఒక్కడైనా వెరైటీ చూడి, మంచిగా పనికి వచ్చేదిగా. అన్నీ గుండెలే చూసాయి. దోసకాయలు తీసుకోవాలి నిన్న బాగా దొరకండి దోసకాయలు నీకా. దోసకాయలే మాదిరిగా ఉండే అంతే. ఇది చూడ, ఏంది చూడ, నాకు దొరికింది బంగారం. ఏంది చూడ, ఇవి తెల్లరాయి అంతే. తెల్లరాయా? ఒక సైంటిస్ట్ని తీసుకొచ్చినా ఏమైనా దొరుకుతాయేమో చూస్తారని చూస్తే అన్ని రాళ్ళు అంటాడు వచ్చినాక. ఇవన్నీ రాలేనా? ఏంటి పనికిరావా? ఏమిదా? ఓ 10 మంది రాయి రౌండ్గా గులకరాయి. ఓ ఇట్లాంటి ఉంటే బలం ఉంటాయి రాళ్ళ. ఓ కిటో రా. కొట్టు బస్ చిడతలు వాయిస్తున్నావా? అమ్మా ఓపిక లేదు స్వామి, రాలా నడిచి. అబ్బా పగిలిపోయిందా? అక్కడ పెట్టినావు కదా, సపరేట్ పెట్టినా చూడ, సపరేట్ ఉన్నా చూడ. నువ్వు భలే ఓడివేయా. ఎక్కడ పెట్టినావు? తీసింది ఎత్తి పెట్టమన్నాను కదా, పగల కూడా తిట్టబ్బా నువ్వా. ఎక్కడ పెట్టినావు అబ్బా పగల కూడా. ఎందుకా? ఏమొద్దు బా, గుంట వద్దు, ఏమొద్దు బా. సమయం అనుకుని ప్లేస్కి వచ్చాను. ఆ పైన చూసిన ప్లేస్ ఇదే కృష్ణ రాళ్ళ ప్లేసు అనుకున్నాం కదా, ఇదే రాళ్ళ ప్లేసు. కానీ ఈ ప్లేస్ ఇంకా చాలా వరకు రాళ్ళు ఉన్నాయి కృష్ణ, మనకు టైంలో అనేది ఓపిక లేదు. మూడు రాళ్ళు వేసుకుని వెనకాల, 4 రాళ్ళు వేసుకున్నాం పెద్దలు, ఆయన 3 రాళ్ళు వేసుకుని వెనకాల. మొత్తానికైతే ఫ్రెండ్స్ ఏదో కొంచెం విచిత్రమైన రాయి చూద్దాం వచ్చాము ఇంత దూరం. కానీ మనం అనుకున్నట్టుగా రాళ్ళు అయితే ఏం లేవు, మామూలుగా గుండు రాళ్ళు.
అలాంటివి కనిపించాయి. ఇంకా కొంచెం డౌన్కి వెళ్తే కనిపించుంటాయి ఏదైనా విలువైన రాళ్ళైనా. నాకు టైం లేదు, పొద్దుపోతుంది. చూశారు కదా మీరు కూడా మబ్బు ఎంత కిందకు వచ్చేసిందో. కాబట్టి రాళ్ళలో నడవలేం కాబట్టి డేంజర్ అనేసి బయలుదేరి వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ వీడియో కన్ఫామ్గా మీకు వెరైటీ రాళ్ళుగా ఉండే చూపించే ప్రయత్నం చేస్తాము. ప్రజెంట్గా అయితే మనకు ఉండే చిన్న చిన్న రాళ్ళు కొన్ని వెరైటీ చిన్న చిన్న రకాలు దొరికాయి. మామూలు అందరూ చూసిన రాళ్ళే. మా ఫ్రెండ్ కూడా 3 రాళ్ళు ఎత్తుకుపోతున్న చేతులు చూశారు కదా, అవి కూడా అన్నీ ఒక దగ్గర పెట్టి మీకు చూపిస్తాం వీడియోలో. చూడండి, ఇక్కడ వరకు ఇవే దొరికాయి. నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగా ఉండేవి మీకు చూపించే ప్రయత్నం చేయాలని ప్రయత్నం కూడా చేస్తాను కూడా. ఇంకొక 1 అవర్ కానీ కొంచెం డౌన్కి వెళ్ళింటే మొత్తం చూసి ఉండొచ్చు. కానీ ఇంత రాళ్ళలో కిందికి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు రాళ్ళు కదా, ఏమైనా జాగ్రత్త ప్రమాదం జరుగుతుందని భావించి వెనక్కి మళ్ళుకున్నాము. నెక్స్ట్ ఖచ్చితంగా మీకు వీడియోలో చూపిస్తానండి. చూశారు కదా రాళ్ళు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో. అట్నే కత్తులు మారుండాయి, పడితే మాత్రం భలే డేంజర్గా దెబ్బలు తగులుతాయి. అందుకే కొంచెం భయపడ్డాము. ఈసారి మాత్రం భయపడము, కొంచెం సాహసం చేస్తాము కొంచెం డే టైంలో వచ్చి. చూడు అన్ని రాత్రి కృష్ణ ఒక 5 నిమిషాలు అన్నం ఎట్లా చూద్దామా? తీ కృష్ణ వీడియో తీ ఒకరు తీ కృష్ణ. వీడియో తీస్తా చేపలు పట్టే మత్స్యకారులు దొరికినారు. చూద్దాం ఒక 5 మినిట్ ఎలా ఉంటుంది ఏమని. వల వేసి ఎట్లా లాక్కొని వస్తారా, అటు తరుముతారు చూస్తూ ఉండు అంతే. అవి దూరదానికి పోతాయి, మధ్యలో తగులుకుంటూ వస్తాయి అంతే. మధ్యలో చేపలు తగులుకున్నట్టుగా. ఈ రాళ్ళలో దొరికిన ఆనిముత్యాలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఈ రాళ్ళ చెరువుల్లో దొరికిన రత్నాలు చూడండి, మాకు దొరికిన రత్నాలు రకరకాలుగా ఉన్నాయి రత్నాలు. ఇవన్నీ మాకు రాళ్ళలో దొరికినవి. మన మల్లిమూడి డ్యాంలో దొరికిన రత్నాలు ఇవే. కొంచెం వెరైటీగా ఉన్నాయి, మరింత వెరైటీ ఏం లేదు, కొంచెం గుంటలు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ BSVK వాల్మీకి కృష్ణ BS చలం.
హలో ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. ఇది ఇక్కడ మన రాయలసీమ రత్నాలసీమ అంటే కానీ ఇక్కడ మనకి రత్నాలు కాసులు అన్నీ దొరుకుతాయి ఈ సీమలో. కాకపోతే మనం ఇంకా కొంచెం కిందకి వెళ్ళి ప్రయత్నించి ఉండాలా, ఏదైనా కొంచెం విలువైన దొరుకుంటుంది. మనకు అంత టైము లేదు, ప్లస్ అలిసిపోయినాం బాగా రాళ్ళు నడిచి. నెక్స్ట్ టైం బాగా ప్రిపేర్ అయ్యి కొంచెం కిందికి వెళ్ళి రాళ్ళల్లో ఏదైనా ఒకటి విలువైన వస్తువు దొరుకుతుంది కదా, అలా ఒక ప్రయత్నం చేద్దాము. ఒక మంచి విలువైన రాయి కానీ దొరికితే మీకు చూపించేటట్టుగా వీడియోలో ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఇంతే వీడియో. థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబర్స్. నమస్తే, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. ఇక్కడ పెద్ద కనపడదు. ఇక్కడ రాయి బాగా నీట్ ఉండు పద.